శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి అద్రాస్పల్లి గ్రామంలో శ్రావణి కిరాణా షాప్ లో చోరీ జరిగింది. తీర్థయాత్రకు వెళ్లొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి కిరాణా షాప్ లో చోరీ చేశారు. అయితే షాప్ లో ఏమీ దొరకకపోవడంతో బీరువాను బద్దలు కొట్టారు. బీరువాలో బంగారం, వెండి ఏమీ లేకపోవడంతో 30,000 రూపాయల నగదు దొరికింది. దీంతో వారందరూ పరారయ్యారు. ఊరికి వెళ్లే ముందు బంగారం, వెండి ఆభరణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని పోలీసులు సూచించారు. దూర ప్రయాణాలు చేసే ముందు ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని శామీర్పేట సీఏ నరసింహారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది మళ్ళీ శుక్రవారం నైట్ 1 గంట సరికి వచ్చేసరికి ఇంకేం లాకేసి మా డౌట్ వచ్చి ఏమైందని ఇంకేం వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి గొడవకి దిగి ఇంకొచ్చి లాక్ తీసుకొని లోపలికి వచ్చి ఏమైందని చూసేవారు తాళం మీద పలగొట్టి మా చూసేవారు. అప్పటికి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు వచ్చి రిజర్వ్ చేస్తే అల్వాళ్ళకి కొట్టేసారు. అల్వాళ్ళ కొట్టి అలాగే 30,000 రూపాయలు ఉంటే అది తీసుకోపోయారు. ఈ దుకాణంలో మాత్రం చదివి కానీ నా దగ్గర తాళం తీసుకొని ఈరోజు ఉదయం శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాస్పల్లి విలేజ్లో ఒక ఇంటి లోపల దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది మాకు. దాన్ని పురస్కరించుకొని మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అక్కడ నేరస్థలం పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలతోటి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలను ప్రజల దృష్టికి ఈ సందర్భంగా శామీర్పేట పోలీస్ స్టేషన్ తరఫున మా యొక్క విజ్ఞప్తి. ప్రజలు ఎవరైనా కానీ తమరు ఇంటి నుండి ఏదైనా ప్రయాణానికి వెళ్ళిన సందర్భంలో, దూర ప్రయాణానికి కానీ ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు ఏవి కూడా తమ ఇంట్ల లోపల పెట్టుకోకుండా వాటిని ఎక్కడైనా సేఫ్ ప్రదేశంలో లాకర్లో కానీ లేదా బంధువుల దగ్గర కానీ లేదా నమ్మకస్తుల దగ్గర విలువైన వస్తువులను పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాము. అదేవిధంగా రోడ్డుపై నుంచి ఆ ఇంటి తాళాలు ఏవైతే ఉన్నాయో కనిపించకుండా వెనక వైపున అంటే వాళ్ళకు దక్షిణ ద్వారము, దొడిదారులు ఏవైనా ఉంటే వాటికి రెండో ద్వారం ఉంటే కనిపించకుండా వాటికి తాళాలు వేసుకొని పెట్టుకొని దానిపైన ఏదైనా కనిపించకుండా ఒక క్లాత్ లాంటిది ఏదైనా కవర్ అయ్యి బయట రోడ్డుపై నుంచి కనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మీరు దూర ప్రయాణాలు, ఎక్కువ రోజులు ప్రయాణానికి ఏదైనా ప్లాన్ చేసిన సందర్భాలలో పోలీస్ వారికి మాకు తెలియజేసినట్టయితే అక్కడ మా యొక్క గస్తీని పెంచుతాము. అక్కడ యొక్క సీసీ కెమెరాల యొక్క సర్వేలెన్స్ని పెంచుతాము. అవసరం అనుకుంటే అక్కడ వాటిని రీఆర్గనైజ్ చేసి అక్కడ దగ్గరికి షిఫ్ట్ చేయడం కూడా చేస్తాము. కొద్దిగా ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించాలి. ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని కూడా విలువైన వస్తువులను అల్మారాలో కాకుండా వేరే ఎవరికి తెలియని ప్రదేశంలో ఇంట్లో వాటిని దాచిపెట్టడం జరిగింది. అందువలన అక్కడ ప్రాపర్టీ కూడా ఏ విధమైన ప్రాపర్టీ లాస్ అనేది జరగకుండా జరిగింది. ఆ ఇంటి యజమాని చేసినటువంటి ఈ తెలివైన పని వల్ల అతనికి ఆర్థికంగా నష్టం జరగకుండా జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఇదే విధంగా విలువైన వస్తువులను అల్మారీలో అందరూ గుర్తించడానికి కబోర్డ్లలో లాంటి వాటిలలో పెట్టకుండా ఏదైనా వాళ్ళు ఎవరు కూడా ఊహించని ప్లేస్లలో వాటిని భద్రపరుచుకున్నట్టయితే అది కొంతవరకు ప్రివెంటివ్గా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇంటి యొక్క భద్రత విషయమై వాళ్ళు కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకొని సర్వేలెన్స్ పెట్టుకున్నట్టయితే కొంత ప్రివెంటివ్గా కొద్దిగా అది మాకు తోడ్పాటు అందించినట్టయితుంది. మా యొక్క శామీర్పేట పోలీసుల తరఫున మా యొక్క ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తిని అంగీకరించి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని, రాబోయే రోజుల్లో కూడా నేర నివారణలో కూడా మీ అందరి తోడ్పాటు ఉంటుందని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క డిటెక్షన్ పరంగా కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటూ నేరాలు జరగకుండా మా వంతు జాగ్రత్త కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం.